మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 2 ఆదివారం ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున నక్షత్ర ప్రభావంతో ఆలోచనలో కొంచెం స్పష్టత మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఆలోచించడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానం, ధైర్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సూర్యబలం వల్ల ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రేపు బుధ యొక్క ప్రభావం వల్ల మాటల్లో జాగ్రత్త చాలా అవసరం. చర్చల్లో ఓర్పు పాటించండి. శని యొక్క ప్రభావం వల్ల కష్టపడి పనిచేసే పనులకు ఆలస్యంగా అయినా ఫలితం అయితే లభిస్తుందండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. గురువారం లేదా ఆదివారం గురు మంత్రం లేదా సూర్య మంత్రం జపించడం చాలా శుభప్రదం. పసుపు రంగు వస్త్రం లేదా పసుపు పుష్పులతో పూజ చేయవచ్చు. అవసరమైన వారికి దానం చేయడం అయితే చాలా మంచిది. సూర్య భగవానుడు మరియు శ్రీ మహావిష్ణుమూర్తి ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్రనామం లేదా శ్రీహరి స్మరణ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత పూజకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. ఉదయం 6 నుండి 8 గంటల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజునైతే ధనుసు రాశి వారికి చాలా శుభప్రదమైన రోజునగా చెప్పుకోవాలండి. ఉద్యోగం, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, ఆత్మీయ విషయాలు అనుకూలత కనిపిస్తుంది. సహనము, దయభక్తితో ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. రేపటి రోజున మీకు చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున చెప్పుకోవాల్సినటువంటివి ప్రధానమైన అంశాల్లో భాగంగా రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు మీకు ఉన్నటువంటి బంధం అనేది పూర్తిగా వారితో బంధం అనేది ముగిసిపోతుందనే చెప్పుకోవాలి. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? అలాగే మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు రేపటి రోజున కోల్పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. శుభ ఫలితాలు అయితే తలబెట్టబోతున్నాయనే చెప్పుకోవాలండి. రేపటి రోజున మీరు చేసుకునే దేవతల గురించి కూడా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే, ముందుగా మీకు గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ, మీ యొక్క మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రేపటి రోజున చాలాసార్లు లేక వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ యొక్క బిహేవియర్ కానీ, లేదంటే మీ యొక్క మాట తీరు కానీ, మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమందికి హేట్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడము, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అయితే నలుగురిలో చిన్న చూపు చూడడమే కాక ఇటువంటివి ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారండి. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడమో, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వుతూ ఉండడమో, ఇలాంటివన్నీ కూడా మీకు కొన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ మీతో మాత్రం రిలేషన్స్కి మాత్రం చాలా అద్భుతంగా పైకి నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహో ఓహో అని చెప్పి మీ ముందు మాట్లాడతారు. కానీ మీ వెనక మాత్రం తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ అనేది, మీ యొక్క మాటని కానీ, మీరు చేసేటువంటి పనిని కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా రియలైజ్ అయిపోతుంటారు. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఏ పనులైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని కనపరుస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ అది తప్పకుండా మీరు మీ యొక్క సాయశక్తులు అయితే మీరు వంతుగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ, మీకంట పెద్దవాళ్ళకైనా కానీ తప్పు చేసేటువంటి వ్యక్తుల్ని నిలదీయడంలో ముందే ఉంటారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలని మీరు దూరం చేసుకున్న వారైతే అవ్వబోతున్నారని చెప్పుకోవాలండి.
కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారంలో రేపటి రోజునైతే మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందనేది తెలుసుకున్నట్లయితే మీ యొక్క విస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయని చెప్పుకోవాలి. మరియు ఉద్యోగంలో కూడా కొంతమందిపై మీపై అధికారుల యొక్క ప్రశంసలు రేపటి రోజున మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో మీరు పని చేయడం వల్ల మీ యొక్క వృత్తిని కూడా రేపటి రోజు మీరు అద్భుతంగా మీ యొక్క వృత్తిని చేయబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఏ వృత్తి రంగంలో ఉన్నవారైనా కానీ మీ యొక్క పనుల్లో అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే మీ పనితీరును కనపరుచుకోబోతున్నారు. మీరు పని చేసేటువంటి రంగంలో మీకు అంకిత భావంతో రేపటి రోజున మీరు పని చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని అయితే చూపిస్తారండి. మీరు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతిని సాధించుకోబోతున్నారు. ఇక మరికొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మిమ్మల్ని నమ్ముకున్న వారిని స్నేహితులు కూడా రేపటి రోజున ఆదుకుంటారు. పట్టుదల మీకు చాలా అధికంగా ఉంటుంది. అంతేకాదండి, ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగానే మీకు కనిపిస్తుంది. అయితే మీకు సవాల్ అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజు మీకు కనిపించకపోతున్నాయి. కష్టపడి పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి రేపటి రోజున. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ఆవేశపూర్తి నిర్ణయాలకి కొంచెం దూరంగా తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరమైనటువంటి ప్రమాదం అనేది రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజున కొంత మంది భావాలతో మీరు ఒక బంధుత్వాలు సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంతకీ రేపటి రోజు మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి? మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా పనుల్లో ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల రేపటి రోజు మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలండి. రోజువారీ పనుల్లో ఎన్నో ఉన్నప్పటికీ కూడా మీ శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి ఇవ్వాలండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది రేపటి రోజు మీకు ఉన్నట్లయితే చేసే పనుల్లో కొంచెం వీలు చూసుకొని మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వడం అయితే మనసుని కొంచెం ఒత్తిడి వైపు తాకుండా ప్రశాంతంగా ఆలోచన చేసి మీ యొక్క మనసుని అయితే ఒత్తిడి లేకుండా చూసుకోండి. పనిలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. నిద్ర అయితే ఏదో నిద్ర, కాసేపు ఏదో ఒక మ్యూజిక్ కానీ వినడమో, కాసేపు ఏదో సరదాగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడడమో, కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మీరు చేసే పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించేందుకు ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి. మీ యొక్క మెదడులో అయితే మంచి ఆలోచనలు ఎక్కువగా వస్తే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు వస్తే ఎక్కువగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తారు. భగవంతుని వైపు మీ మనసును మళ్లించండి. అలా మళ్లించాలనుకునే ఆటోమేటిక్గా అనేది మీకు కూడా రిలీఫ్ అవుతుంది. ఆర్థిక పరంగా రేపటి రోజునైతే మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా చూస్తారు. మీ యొక్క మార్గాలు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక మీరు మీ యొక్క కెరీర్లో మంచి పురోగతిని కూడా రేపటి రోజునైతే సాధించబోతున్నారని చెప్పుకోవాలి. కొత్త అవకాశాన్ని రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరైతే డీలా పడిపోయి ఉన్నారు. ఇక మీరు చెప్పి ఎవరైతే మీ పని గురించి అయితే బాధపడుతున్నారో అటువంటి వారికి మీ యొక్క పనిలో కూడా రేపటి రోజునైతే తిరిగి మరలా మీ యొక్క మంచి నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అయితే రేపటి రోజున మార్పును చూస్తారు. చాలా అద్భుతంగా అందులో ఏదైనా ఒక చిన్న సక్సెస్ అయినా కానీ ఒక మార్పు అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఇక మీరు అయితే రేపటి రోజున స్వేచ్ఛను కోరుకుంటారు. అలాగే సంబంధాలు కూడా మంచి సంబంధాల్లో కూడా పోగొట్టుకునేటువంటి బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ వస్తారు. అటు కుటుంబానికి కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువర్గం కూడా, ఇలా ఇరుగు పొరుగు ఉన్నటువంటి అన్ని బంధాలను కూడా సంబంధాలు ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల అయితే సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటారు. ఇక చెప్పాలంటే రేపటి రోజు మీరు ముఖ్యంగా ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి, ప్రేమ సంబంధమైనటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముక్కులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కొంచెం ఆచిచూసి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాలు తప్పటి అడుగులు వేయకుండా జాగ్రత్తగా వహించండి. కొంచెం సమయం కోసం ఏదైనా ఇంకొంచెం వెయిట్ చేయండి.
మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు సంబంధించినటువంటి సందర్భాలను మాత్రం అస్సలు తీసుకురాకండి. ఇక రేపటి రోజునైతే మీ యొక్క అటువంటి ప్రయత్నాలు చేస్తే మరలా మీరు వారిని బాధ పెట్టిన వారైతే అవుతారండి. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో రేపు కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరుగుతాయనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి మీ ప్రేమికులకు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం విభేదాలు తొలగుతాయి. అలాగే ఇరు కుటుంబాల సభ్యుల మధ్య ఒక మంచి మీరు అనిపించుకున్నటువంటి రెస్పాన్స్ అనేది రేపటి రోజు మీకు అంతగా రాకపోవచ్చు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య మీరు వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకైతే సంబంధించినటువంటి బంధం అనేది కాస్త అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం సరిగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం దూషించుకుంటాం వల్ల మీకు ఒక తెగదింపులు అనేవి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి. అలాగే మీకు మంచి మిత్రులు సహచరులు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు ఒక సలహా కానీ సూచన కానీ ఇస్తే మీరు ఆ పనిని చేసేవారు కావచ్చు, మీరు పనిని కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఇక ఎక్కడైనా మీకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి, ఎవరైనా మీకు సలహాలు ఇస్తే అవి మీకు బాగా నచ్చేది అన్నట్లుగా అయితే కాకుండా ఒక్కసారి ఆలోచించి వాటిని అయితే మీరు అమలుపరచడం అయితే చాలా మంచిదండి. ఇక మీ మనసులో విజయం అయితే తలెత్తే విధంగా అయితే ఉపయోగపడతాయి. సలహాలు చెప్పే ఇంకా చెప్పాలంటే రేపు సాంకేతిక రంగము, పరిశోధన, విద్యారంగము, మానవతా రంగము, కళాత్మక రంగము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజునైతే మీకు బాగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీకు చెప్పాలనుకుంటే కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ లేదంటే బిజినెస్ పరంగా కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనిపించి అనుకుంటే వారికైతే రేపటి రోజున అద్భుతంగా కలిసి వస్తుంది. రేపటి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే అండి, చక్కగా కష్టపడి పనిచేసేవారు, నీతి నిజాయితీ పరులు ఎవరైతే ఉంటారో, అబద్ధాలు లేకుండా ఆడినటువంటి ఎవరైనా కానీ చెప్పిన మాట తప్పకుండా మోసం చేయకుండా ఉన్నవారైతే ధర్మసత్రం పట్ల నడుస్తున్నటువంటి వారికి ఏదైనా కానీ సరే కానీ మీకు తగినటువంటి ఆలోచన అయితే మీకు ఫలితం కనిపిస్తుందండి. రేపటి రోజున భగవంతుడు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చండి. కొత్తగా వ్యాపారం చేసే వారికి కూడా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా ఉన్న రోజనే చెప్పుకోవాలండి. ఇక అదే విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం పైన ఆధారపడింది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గర రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది ఒక అత్యవసరమైన సమయం అని చెప్పుకోవాలండి. మీ ఆరోగ్యం మంచి లాభాలను పొందడానికైతే వ్యాయామాలు మొదలు పెట్టండి. మీరు రేపటి రోజున మీ యొక్క తోబుట్టువులతో సహాయ సహకారాలు పొందుతారు. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులు నిరాశ చెందకుండా బంధుత్వాల్లో ఆటంకాలను సృష్టిస్తుంది. రేపటి రోజున మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్వాదాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు. వినోదాలకు సరదాలకు మంచి రోజు, కానీ ఒకవేళ మీరు మంచి పని చేస్తుంటే కనుక మీ యొక్క వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మరి రేపటి రోజున విద్య, ఉద్యోగం మరియు వ్యాపారం, రాజకీయ రంగాల్లో కూడా చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. మరి తెలుస్తుంది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.